గారు ఓనెలా ధన్యవాదాలు అధ్యక్ష. బాబు ఎమ్మెల్యే గారు, దీంట్లో సిగ్నేచర్స్ ఎక్కువ మంది ఉన్నారు. రెండే రెండు నిమిషాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆల్రెడీ మీరు చెప్పినట్లు నేను చెప్దాం అనుకున్న విషయాలు ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులు అన్నగారు రవికుమార్ గారు చెప్పారు అధ్యక్ష. అయితే మన్యం జిల్లా కూడా కొత్తగా ఏర్పడిన జిల్లానే అధ్యక్ష. అయితే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మా జిల్లాలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేనే లేదు అధ్యక్ష. ఒకేలా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కృష్ణా జిల్లా తీసుకుంటే ఈ డెవలప్మెంట్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి, కానీ మా దగ్గర ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్ ఐటీడీలో నడుపుతున్నాం, ఎస్పీ ఆఫీస్ లేకపోవడం, అయితే ఎస్పీ ఆఫీసులు ఇంకా పోలీస్ సిబ్బంది కూడా ప్రాపర్గా లేకపోవడం కూడా మమ్మల్ని కొంచెం ఆఫీసర్స్ కూడా ఆ డ్యూటీస్ చేయాలనుకుంటా కూడా పెద్ద ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంతవరకు 8 ఎంఆర్ఓల అధ్యక్ష ఇప్పటి వరకు ఇంకా అపాయింట్ చేయలేకపోయారు అధ్యక్ష మా జిల్లాలో. అంటే ఒక రెవెన్యూ వ్యవస్థ 8 మంది ఎంఆర్ఓలు లేకుండా ఒక జిల్లా నడుస్తుందనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇంతవరకు జిల్లాలు సపరేట్ అయినా కానీ జడ్పీ ఆఫీస్ కానీ డీసీసీబీ కానీ జరగలేదు అధ్యక్ష. ముఖ్యమైన విషయం అధ్యక్ష, ఇప్పుడు ఉన్న ఆఫీసర్కి అయితే హౌసులు బంగ్లాలు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాకి ఆల్రెడీ ఒక యూనియన్ మినిస్టర్ వచ్చారు అధ్యక్ష, అలాగే మన అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చారు అధ్యక్ష, సివిల్ సప్లై మినిస్టర్ వచ్చారు అధ్యక్ష, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు అధ్యక్ష. వాళ్ళకి ఉండడానికి కూడా ఒక గెస్ట్ హౌస్ లేని జిల్లా ఏదైనా ఉందంటే అది మన్యం జిల్లా. ఇంతకు ముందు నుంచి కూడా మనకు ఒక ప్రజాప్రతినిధులకంటూ ఒక గెస్ట్ హౌస్ ఉండేది అధ్యక్ష. పొరపాటున లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేశారంటే దాన్ని ఆఫీసర్స్ క్లబ్ కింద మార్చేసుకున్నారు అధ్యక్ష. నేను ఇప్పుడున్న ప్రస్తుత కలెక్టర్ గారికి అది జిల్లా అధికారులు వస్తున్నారు, మీరు బాగానే ఉంది, ప్రజాప్రతినిధులు వస్తున్నారు ఇవ్వండి అంటే, లేదండి లాస్ట్ గవర్నమెంట్ అది మాకు ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా ఇవ్వడం జరిగింది, ప్రస్తుతానికి మేమే ఉండాలంటున్నారు. మీ ద్వారా మంత్రికి తెలియజేస్తుంది ఏంటంటే అధ్యక్ష, ఆ యొక్క అట్లీస్ట్ ఆ బిల్డింగ్ కాకపోయినా ఆ గెస్ట్ హౌస్ని ప్రజాప్రతినిధులు రేపు మీరు వచ్చినా ఇంకెవరు వచ్చినా కానీ లాస్ట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చినా అందరికీ ప్రస్తుతానికి మా ఇల్లు అనేది గెస్ట్ హౌస్ అవుతుంది అధ్యక్ష. కొంతవరకైనా మీరు ఆలోచించి ఆ ప్రభుత్వ గెస్ట్ హౌస్ని ప్రజాప్రతినిధులకైనా నియమించగలిగితే కొంచెం బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మురళీమోహన్ గారు. నెక్స్ట్ పల్లె సుందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.